హాయ్ అండి. సో, ఇవాళ వీడియో వచ్చేసి ప్రతిరోజు దేవుడి పూజ చేస్తాను కదా! దానికి సంబంధించిన పూలు. ఇవి ఇంట్లో పూసిన పూలు. చెప్పానుగా నేను మీకు చెట్టుకు పూసినవి మాత్రమే నేను పెడతానని. ఇవి మా చెట్టు పూలు. ఇవి క్లీన్ చేసుకొని వచ్చుకున్నాయి. ఇది ప్రసాదానికి ఇవి క్లీన్ చేసుకొని పెట్టుకున్నా. మీకు చెప్పానుగా పోయినసారి నా పూల సామాను. మా ఫ్రెండ్ నేను మీకు ఒక విషయం చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. అదేంటంటే మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉండి ఏమన్నదంటే, మనం పెట్టే ప్రసాదం మనం పెట్టే పూలైనా పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కోసుకొచ్చి మనం పెడితే సగం పూజ వాళ్ళకి వెళ్ళిపోయిద్దంటగా అని చెప్పేసి అని అన్నది. కానీ అలా మటుకు ఎప్పుడు అనుకొని పెట్టబాకండి. దేవుడికి ఏది పెట్టినా కానీ మనస్ఫూర్తిగా పెట్టుకుంటే ఏదైనా మంచిది. అలా నిస్వార్థంగా అనుకొని స్వార్థంగా పెట్టే ఆలోచన మటుకు చేసుకోబాకండి. ముందు దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు బొట్టు పెట్టుకొని స్టార్ట్ చేస్తే మొదలు పెట్టండి. దాదాపు పూజ చేసేటప్పుడు మీరు అందరు చూసుంటే నా జడ ఎప్పుడైనా ముడే పెట్టుకొని ఉంటాను. జడ వేసుకొని నేను ఎప్పుడైనా ముడే పెట్టుకొని ఉంటాను. ఎందుకు ఏంటి అని చెప్పేసి అంటే ముడే పెట్టుకొని ఉంటాను నేను ఎప్పుడైనా. ముడి మంచిది అంటారండి ప్రతిదానికి. అందుకని చెప్పేసాను ఏదైనా అడిగి తెలుసుకొని చేస్తే మంచిది కాబట్టి తెలుసుకొని చేస్తాను నేను. తెలుసుకున్న దాంట్లో ఫలితం ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇలా ఇంత తొడవాలా అని అనుకుంటాం అంటే అవసరం లేదులే, కానీ నాకు అలవాటు అయిపోయిందండి అలా క్లీన్ చేసుకోవటం. అందుకే నేను ఇంతలా క్లీన్ చేసుకుంటాను. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఏదన్నా వర్క్కి వెళ్ళే వాళ్ళకి కుదరదు, కానీ నేనైతే ఇంట్లో మగ్గమే నేస్తాను కాబట్టి నేను చేసుకుంటాను ఇలా నీట్గా. నాకు చాలా ఇష్టం. అయితే ఇంకోటి ఏంటంటే నా వీడియోలు పెట్టడానికి చాలా లేట్ అవుతుంది నాకు. ఎడిటింగ్ చేయటం కానీ దేనికైనా కానీ నాకు వీడియో చేయటానికి నేనే వీడియో తీసుకోవాలి, నేనే ఎడిటింగ్ చేసుకోవాలి. అందుకనే పెట్టడం కుదరట్లేదు. ఇంకా ఏంటంటే మన ఛానల్ గ్రోత్ చాలా తగ్గిపోయింది. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ కొద్ది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలు చేసి పెడతాను ఇక్కడ నుంచి. మీకు దేని గురించి అన్న దేవుడి గురించి కావాలంటే నన్ను అడిగితే నేను చెప్తాను. కామెంట్ బాక్స్లో